ఇంగ్లీష్లో రావెన్స్ అని రాయబడి ఉంది. అంటే అది అచ్చముగా కాకి కాదు, కానీ కాకి జాతికి చెందిన ఒక పక్షి. సరే, కాకి అనుకుందాం, నష్టమే ఉంది. అయితే ఈ రావెన్స్ని అనగా ఈ కాకి జాతికి చెందిన పక్షులను ఆ కాలంలో ఓడలలో వారు తీసుకొని వెళ్ళేవారు. ఎందుకు తీసుకొని వెళ్ళేవారంటే ఆ ఓడలో ప్రయాణిస్తుండగా మధ్య మధ్యలో రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వాటిని ఒక్కొక్క దాన్ని విడిచిపెట్టేవారు. ఎందుకంటే కాకి చాలా సులువుగా జనజీవనాన్ని గుర్తించగలుగుతుంది. అంతేకాదు, ఈ భూమి మీద ఎక్కడైతే వెజిటేషన్ ఉన్నదో అనగా ఫుడ్ సోర్స్ ఎక్కడైతే ఉన్నదో ఆ ప్రాంతాన్ని అది గుర్తించగలుగుతుంది. ఒక డైరెక్షన్ను, ఒక దిశను అది ఇవ్వగలుగుతుంది. కాబట్టి వీరు పక్షులను అనగా ఈ రేవెన్ జాతికి చెందిన కాకి జాతికి చెందిన పక్షులను వారు కూడా తీసుకెళ్లేవారు. వాటిని మధ్య మధ్యలో విడిచిపెట్టేవారు. అవి ఏ డైరెక్షన్లో అయితే ప్రయాణం చేస్తున్నాయో కనిపెట్టి ఆ దిశగా వీరు ముందుకు వెళ్ళేవారు.